పవన్ కళ్యాణ్ గారి మీద ఒక తెలంగాణలో నడుస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో ఆయన ఈ కొన్ని భూములు ఏమంటారని కోడి చెరువు వ్యవహారంలో ఆయన ఆక్రమించారు అనే దాని మీద ఆయనకి సంబంధించి చాలామంది పోస్టులు పెడుతున్న నేపథ్యంలో వాటి మీద కోర్టు అయితే సీరియస్ అయ్యింది. ఇమీడియట్గా సోషల్ మీడియాలో ఆ పోస్టులు తొలగించాలి అంటూ కర్ణాటకకు సంబంధించి కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో దుష్ప్రచారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కర్ణాటక సిటీ సివిల్ కోర్టులో ఊరట కలిగిందట. నిరాధారమైన సమాచారంతో కూడిన పోస్టులను వీడియోలను తొలగించాలి అని సామాజిక మాధ్యమ వేదికలైన ఎక్స్, అలాగే మెటా, గూగుల్ ఇండియా, అలాగే యూట్యూబ్, అలాగే గూగుల్ యాజమాన్యాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ తరపున జీపీఏ హోల్డర్ రాంప్రసాద్ తల్లూరి దాఖలు చేసిన పిటిషన్పై బెంగళూరులోని 16వ సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యేంత వరకు పిటిషనర్కు పరువు నష్టం కలిగించే ప్రకటనలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలు, కథనాలు, వీడియోలు ప్రసారం చేయకూడదని తేల్చెప్పింది. ఈ నెల 10న ఇచ్చిన మధ్యంతర తీర్పును సవరించిన కోర్టు అనామక అకౌంట్ల నుంచి ప్రసారమయ్యే పోస్టును నియంత్రించాలి అనేది ఆదేశాన్ని అయితే జారీ చేసింది. తదుపరి విచారణ 24కి వాయిదా వేసింది. అది అంటే ఇక్కడ ఇది బెంగళూరులో అక్కడ ఎవరో ఒక ఆయన పిటిషన్ వేశారు కాబట్టి అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు అనమాట. అది కూడా వాళ్ళకి నోటీసులు పంపించిందట ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్, మెటా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక నుంచి ఆ పోస్టులు అయితే తొలగిస్తారు. ఒకవేళ ఎవరైనా ఇంకా దాని మీద పోస్టులు పెడితే వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయి.